నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. కనిగిరి తహసీల్దార్ నర్రా జయలక్ష్మి దివ్యాంగుడిపై వివక్షత చూపడంతో దివ్యాంగుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనిగిరికి చెందిన దివ్యాంగుడు తిరుపతి వద్ద సెల్ఫోన్ని లాక్కొని కనిగిరి పోలీస్ స్టేషన్లో గంటపాటు నిర్బంధంలో ఉంచిన ఘటనపై వికలాంగుల హక్కుల వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు దూలిపాల మల్లికార్జునరావు, వివిధ ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ వివిధ ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, అలానే మార్కపురం జేసీ పులి శ్రీనివాసులకి తెలపడంతో పాటు కనిగిరి ఆర్డీఓ కార్యాలయం పరిపాలనా అధికారి బాలాజీకి వినతి పత్రం అందజేశారు. దివ్యాంగుడు తిరుపతి పట్ల తహసీల్దార్ నర్రా జయలక్ష్మి అనుచితంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకొని వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం తహసీల్దార్పై తక్షణ చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరారు. దివ్యాంగుల పట్ల ఇలాంటి వివక్షణాత్మక ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అని వికలాంగుల హక్కుల వేదిక ప్రతినిధులు, వికలాంగుల హక్కుల వేదిక కనిగిరి నియోజకవర్గం కార్యదర్శి వేముల మైనర్ బాబు, వికలాంగుల హక్కుల వేదిక మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీరామ లక్ష్మి, బాధిత దివ్యాంగుడు తిరుపతి డిమాండ్ చేశారు. నమస్కారాలు. ఈరోజు దివ్యాంగుడి మీద కనిగిరి తహసీల్దార్ దౌర్జన్యం చేసి సంఘటన మీద వికలాంగుల హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. కనిగిరి తహసీల్దార్ మీద వెంటనే వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే కనిగిరి తహసీల్దార్ మీద వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా మేము ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇప్పటికే వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారితో, నారాయణస్వామి గారితో జరిగిన విషయం కనిగిరి తహసీల్దార్ వికలాంగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, వికలాంగులను అవమానిస్తున్నటువంటి తీరు మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అలానే మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారి గురించి కూడా మేము ఈ విషయాన్ని తీసుకెళ్ళాం. ప్రభుత్వం వెంటనే ఈ తిరుపతి మీద జరిగిన సంఘటన, ఎందుకంటే ఒక గౌరవ శాసనసభ్యులు ప్రజా దర్బార్ పెట్టి ప్రజా దర్బార్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కనిగిరి శాసనసభ్యులు ముక్కు నరసింహారెడ్డి గారికి అర్జీ ఇస్తే ఆ అర్జీని పరిష్కరించాల్సినటువంటి కనిగిరి తహసీల్దార్ పరిష్కరించకపోగా కార్యాలయానికి వెళ్ళినటువంటి దివ్యాంగుడి మీద ఫోన్ లాక్కొని అక్రమంగా పోలీసులు నిర్బంధంలో పెట్టేసి అతని తిరుపతి దౌర్జన్యంగా పోలీసులకు అప్పగించినటువంటిది. తిరుపతి నేరస్తుడా? ఎంఆర్ఓ గారు వికలాంగుల యాక్ట్ని, వికలాంగులను అవమానించినందుకు కనిగిరి తహసీల్దార్ మీద కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే ఎంఆర్ఓ మీద వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలానే ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి, లేకపోతే కనిగిరి నుంచి బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యాలయానికి ఎవరు వెళ్ళినా ఆమె వ్యవహరిస్తున్నటువంటి మేజిస్ట్రేట్ పవర్ ఉన్నటువంటి మండల మేజిస్ట్రేటే చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే మేడం గారి మీద, తహసీల్దార్ మీద చర్య తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా, మొత్తం మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.